ఆర్థిక లావాదేవీల విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తి మరణించిన సంఘటన తీవ్ర వివాదాస్పదంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో అంకే నాగేష్ అనే వ్యక్తిపై అంకే మురళి దాడి చేశాడు. దాడిలో గాయపడిన అంకే నాగేష్ ను హుటాహుటిన ధర్మవరం హాస్పిటల్కు తరలించారు. నాగేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆయన మృతదేహాన్ని ఉంచారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోనే గొడవలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటు బంధువులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే దాడిలో చనిపోయిన నాగేష్ వైసీపీ కార్యకర్త కావడం, దాడి చేసిన వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఈ దాడి చేసిన వారిలో వడ్ల వన్నుపురప్ప, వడ్ల నితీష్ కుమార్, వడ్ల బాబు, అంకే మురళి, అంకే సురేష్ ఉన్నట్లు మృతుని బంధువులు చెప్తున్నారు. అంకే గోపాల్ రాప్తాడు నియోజకవర్గము కనగానపల్లి మండల హెడ్ క్వార్టర్ విలేజ్లో అంకే నాగేష్ అయినటువంటి నా తమ్ముడి పైన దాడి జరిగింది. నిన్నటి రోజున అంకే మురళికి డబ్బులు ఇచ్చినాడు మా తమ్ముడు. డబ్బులు ఇచ్చినందువల్ల అడిగేపోయినాడు. అడిగిన తర్వాత ఇచ్చేలేదు, నువ్వేం దిక్కోచి చేసుకోకపోతే స్వల్ప ఘర్షణ జరుపుకున్నారు. మళ్ళీ ఈరోజు పొద్దున మార్నింగ్ డబ్బులు ఇవ్వలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చేకి మా తమ్ముడు పోతా ఉంటే మధ్యలో వాళ్ళ ఇంటి ముందరే దారి ఉంది. అక్కడ ఆ దారిలో పోతా ఉండగా అడ్డగించి మా తమ్ముడిని దాడి చేసి రాళ్లతో కొట్టి విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడే చంపడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి అంకే బాబు, వడ్ల బాబు, వడ్ల ఉన్నూరప్ప, వడ్ల మహేష్, వడ్ల వంశీ, నితీషు, ఇంకా అక్కులప్ప, మురళి, సురేష్, ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా దర్యాప్తులో పోలీసు వాళ్ళు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు కనగానపల్లి దిగ్భ్రాంతికి కనగానపల్లిలో ఇంత హీనమైన చర్య అని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు బిఎల్ఏగా మా తమ్ముడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పని చేసినందువల్ల వాళ్ళు టీడీపీకి వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మా తమ్ముడి పైన మాకు దాడి చేసినారని చెప్పేసి మాకు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళ వెనకాల ఎవరుండి నడిపించినారో కూడా మాకు ఇంకా తెలియట్లేదు. ఈరోజు చురుగ్గా కనగానపల్లిలో బిఎల్ఏగా పని చేస్తున్నాడని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడని చెప్పేసి డబ్బులు అడిగేకపోతే ఏం డబ్బులు అని చెప్పేసి ఇష్టానుసారం కొద్దీ దూషిస్తూ లేడీస్ అనుకోకుండా తన భార్యను కూడా విచక్షణ రహితంగా కొట్టి మా తమ్ముడిని అక్కడికక్కడే రాళ్ళతో గుద్ది చంపడం జరిగింది. ఇవి రాప్తాడు నియోజకవర్గంగా కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమనగా అంటే, ఈ పార్టీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజున ఆలమూరులో కూడా ఇదే సంఘటన జరిగింది. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపై దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య అని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు అంకే అశోక్, నాది కనగానపల్లి గ్రామము. మా చిన్నాన్న అంకే నాగేష్ని ఈరోజు ఉదయం 6 గంటలకి చంపడం జరిగింది. నిన్న నాగేష్ అనే మా చిన్నానికి డబ్బులు ఇవ్వాల్సింటే అడిగిన దానికి నిన్న గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకుంటే నిన్న చీకటి అయిందనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇవ్వలేదు నైటు. మళ్ళీ పొద్దున్నే మా చిన్నాయన నాగేష్, పురుషోత్తము ఇద్దరు కలిసి తోటలోకి పోతుంటే వాళ్ళ ఇంటి ముందర పిలుచుకొని రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. వాళ్ళు చంపినోళ్ళు వడ్ల బాబు, అక్కులప్ప, సురేష్, మురళి, వంశీ, వన్నూరప్ప, ఇంకా కొంతమంది వాళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి చంపడం జరిగినది. వాళ్ళు ఇంత దారుణంగా కుట్రబడి 3-4 రోజుల నుంచి కుట్రబడి చంపడం జరిగింది. వాళ్ళందరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళేను. ఈయన బిఎల్ఏగా వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉండేవాడేను. ఇది మాకు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది ఎందుకు చంపినారు, ఏం కథ అని, ఇది రాజకీయంగా చంపినారా లేదంటే ఉద్దేశపూర్వకంగా చంపినారా అనేది మాకు ఇంకా దీన్ని దర్యాప్తు చేయవలసిందిగా మేము కోరుచున్నాము. మాది రాప్తాడు కాన్స్టిట్యున్సీ. ఈ దినము కనగానపల్లి మండలము కనగానపల్లి గ్రామం నందు ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో అంకే
మురళి అనే అతను బాకీ ఉన్నాడు అంకే నాగేష్ అనేటువంటి వ్యక్తికి. ఈ విషయం నిన్నటి దినము రాత్రి కూడా గొడవ జరిగింది వీళ్ళిద్దరి మధ్య, చిన్న గొడవ బాకీ విషయమై. ఈరోజు ఉదయం అంకే నాగేష్ వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు వెళ్తూ ఉంటే అంకే మురళి మరి కొంతమంది వచ్చేసి అంకే నాగేష్ మరి వాళ్ళ అన్న కొడుకు పురుషోత్తం అనే అతన్ని వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా రాళ్ళతో మృతుడైనటువంటి అంకే నాగేష్కు ఛాతీ పైన కొట్టగా అతను అన్కాన్షియస్లో పోయినాడు. వెంటనే వారి యొక్క బంధువులైనటువంటి వాళ్ళు కనగానపల్లి మండలం నుంచి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అందించడం జరిగింది. అప్పటికే డ్యూటీ డాక్టర్ వచ్చేసి అతను చనిపోయినాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని పరంగా వెంటనే మేము వచ్చేసి పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చి ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది కనగానపల్లి పోలీస్ స్టేషన్లో. అందరూ మా ఎస్పీ సార్ కానీ తర్వాత డిఎస్పీ సార్ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా బందోబస్తు కనగానపల్లి గ్రామంలో కూడా పికెట్ పెట్టుకోవడం జరిగింది. ఇది బాకీ విషయం తప్ప ఇంకా వేరే రకంగా ఎటువంటి గొడవగా ఆస్కారం లేకుండా ఉంది. కాబట్టి ఉండే విషయం దర్యాప్తులో ఇంకా ఫర్దర్గా ఏదైనా లేటెస్ట్ విషయాలు మీడియా పరంగా మేము థ్యాంక్ యూ.